నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్నికను మళ్లీ వాయిదా వేయడంపై బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కౌన్సిల్ హాల్లో బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన చేపట్టగా బయట రెండు పార్టీల కార్యకర్తలు బైఠాయించారు. చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ పట్టుబట్టారు. మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులను చెదరగొట్టారు. చైర్మన్ ఎన్నిక సమయంలో మున్సిపల్ హాల్లో గొడవ జరిగింది. చేతులు లేపే క్రమంలో వివాదం తలెత్తింది. ఓ పార్టీ అభ్యర్థి చేతులు లేపడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అధికారులతో ఎమ్మెల్యే కాంగ్రెస్ సభ్యులు గొడవకు దిగారు. అయితే చైర్మన్ ఎన్నికల్లో అధికారులు జాప్యం చేస్తున్నారని, కాంగ్రెస్ కు ఒత్తాసు పలుకుతున్నారంటూ బీజేపీ బీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఉద్రిక్తతలతో చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులుండగా ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్ ఒక్కచోట గెలుపొందారు. ఎక్స్ అఫిషియోగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉండగా ఇండిపెండెంట్తో కలిపి కాంగ్రెస్ బలం 5కు చేరింది. బీఆర్ఎస్ బీజేపీకి చెరో 4 కౌన్సిలర్లున్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ కు సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక గొడవల మధ్య వాయిదా పడింది. ప్రస్తుతం బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. గేటు ముందట బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా బీజేపీ నాయకుల ధర్నా కొనసాగుతుంది. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఖానాపూర్ మున్సిపల్ సంబంధించిన ఎన్నిక అధికారులు వాయిదా వేశారు. ఏదైతే కౌన్సిల్ హాల్లో చేతులు లేపే క్రమంలో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో పోడియం వద్దకు వెళ్ళి అక్కడ ఎవరైతే అధికారులతో వాగ్వాదం దిగారు. ఈ క్రమంలోనే బీజేపీకి సంబంధించిన తమకే బలం ఉందనే బీజేపీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయము గేటు వద్ద బైఠాయించారు. వీళ్ళని పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఏంటి అసలు పూర్తి స్థాయిలో కోరమున్న ఎలక్షన్ జరపడానికి ఎమ్మెల్యే నిరాకరిస్తూ ఆయన ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయించడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ కలిసి 8 సభ్యుల బలం ఉన్నా కేవలం ఎమ్మెల్యే అనైతికంగా అధర్మంగా అన్యాయంగా ఈరోజు ఎన్నికను వాయిదా వేయించడం జరిగింది. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా ఎన్నికలను ప్రకటించాల్సి ఉంది. ఉద్దేశపూర్వకంగా గత 3 నెలలుగా ఇప్పటి వరకు ఖానాపూర్ పట్టణ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా అధికార దాహంతో అధికార మదంతో ఎమ్మెల్యే అహంకారంతో ఈ 3 నెలల వరకు వాయిదా వేయిస్తూ ఇవాళ దొడదారిన గెలవాలనుకున్నాడు. కానీ ప్రజల నిర్ణయం మేరకు 8 మంది సభ్యులు బీజేపీ బీఆర్ఎస్ సభ్యులు హాజరై పూర్తి స్థాయిలో ఎన్నికకు సరిపడ కోరం ఉన్నప్పటికీ కూడా ఎన్నికల అధికారిని బెదిరించి సభ్యులను బెదిరించి తన వైపునకు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యే. మీకు బీజేపీ వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? బీజేపీ 10వ వార్డు కౌన్సిలర్ భర్తని, నేను సింధుజ గారి భర్తని. గెలిచింది మేము 4, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది 4 సీట్లు. దాంట్లోకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక క్యాండిడేట్ ని కిడ్నాప్ చేసిండ్రు. కిడ్నాప్ చేసింది కాక అదే క్యాండిడేట్ ని ఇదే ఎమ్మెల్యే గారు వాళ్ళ కాలంలో తీసుకొచ్చిండ్రు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళే 7 మొత్తం సభ్యులు 12 మంది అయితే ఎమ్మెల్యే గారిని కలుపుకొని మొత్తం కలిపి 13. దాంట్లోకి వెళ్ళి 7 మొత్తం కూడా బీజేపీకి మద్దతు తెలపడం జరిగింది. దాని ద్వారా మొత్తం ప్రజలు మొత్తం చూసిర్రు. దాన్ని తిరస్కరించి కేవలం ఆల్ఫాబెట్ లెక్కలు తీసుకొని అమ్మహ లెక్కలో తీసుకుంటే ఆ అనే పేరుతోనే అంకం మౌనిక అనే పేరు వస్తుంది. ఆ లెక్కలు కూడా ఎమ్మెల్యే గారికి పూర్తి విషయాలు తెలియకుండా, పూర్తి అవగాహన లేకుండా వాళ్ళు మేము అధికార పార్టీ ఉన్నాం కదా అని చెప్పేసి మమ్మల్నే ఫస్ట్ మీరు ముందు పెట్టి చెప్పాలి, మద్దతు తెలిపియాలి, వాళ్ళంటే తెలిపిస్తారనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికను ఆపి అడ్డదుడ్డంగా ఎవరినైతే కిడ్నాప్ చేసిరో పోషారనే అమ్మని ఆమెను మళ్లీ తీసుకొని అడ్డదారిన పారిపోయిన వాళ్ళు. ఇలా ఏంటి మీరు డిమాండ్? ఈరోజు ఖానాపూర్ లో అప్రాసాజిక ప్రభుత్వం నడుస్తుంది. ఎమ్మెల్యే గారు కావాలని ఆయన గెలిచింది 3 సీట్లు మాత్రమే. అయినా ఒక ఇండిపెండెంట్ ను తీసుకొని తర్వాత మా కౌన్సిల్ అయినటువంటి పోషాని అమాయకురాలను కిడ్నాప్ చేసి డబ్బులతోటి మా డిమాండ్ వచ్చేసి ఎన్నిక జరగాలి. ఇప్పుడు జరిగిన ఎన్నికను వాయిదా వేయించినటువంటి అధికారులు వచ్చి తక్షణమే ఇక్కడ ఎన్నిక నిర్వహిస్తారని తెలిపే వరకు ఈ నిలుపుదల వివరాలు చెప్పిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి కదులుతాం. ఖచ్చితంగా ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉంటాం. గేటు ముందు వాళ్ళ నిరసన కొనసాగుతుంది. మున్సిపల్ కౌన్సిల్ హాల్లోకి సైతం బీజేపీకి సంబంధించిన
లీడర్లు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్ సభ్యులతో పాటు లీడర్లంతా ఆందోళన చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం కౌన్సిల్ హాల్ వద్ద ఉన్నాం. హాల్ వద్ద పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అందులో పోడియం వద్దకు వెళ్ళి వీళ్ళు వాళ్ళతో అధికారులతో మాట్లాడుతున్నట్టుగానైతే సమాచారం ఉంది. బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు లోపలే ఉండిపోయారు. కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మాత్రం వెళ్ళిపోయినట్టుగానైతే తెలుస్తుంది. బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు అధికారులతో మాట్లాడుతున్నట్టు మనం ప్రస్తుతం విజువల్స్లో అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు కౌన్సిల్ హాల్లోనే రెండు పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు. అయితే తమకు బలమున్నా సైతం ఎమ్మెల్యే గొడవ చేసి వాయిదా వేయించారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు కౌన్సిల్ హాల్లో జరిగిన గొడవ నేపథ్యంలోనే ఎన్నికను వాయిదా వేశారు. మరి ఎన్నిక ఎప్పుడు ఉంటుందనేది పూర్తిస్థాయి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే ఎన్నికల సంఘం సంబంధించి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు అనివార్య కారణాల ఏ కారణం చేత అయినా వాయిదా పడితే రేపు నిర్వహించాలని అయితే ఉంది. మరి రేపు నిర్వహిస్తారా, ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన అయితే కొనసాగుతుంది. అధికారులు వచ్చి తమకు సమాచారం ఇవ్వాలి, ఎన్నిక నిర్వహిస్తామని చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదలమని హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ, ఆదిలాబాద్, ఖానాపూర్ నుంచి. సరే సార్ ఇక్కడ సరే సార్ రేపు ఖానాపూర్ బంద్కు బీఆర్ఎస్ బీజేపీ పిలుపునివ్వడము, అలాగే తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఎట్టకేలకు రేపు చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. రేపు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగబోతున్నట్టుగా నోటీసులు జారీ చేశారు అధికారులు. దీనికి సంబంధించి సారంగపాణిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సారంగపాణి, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. రేపు చైర్మన్ ఎన్నిక ఉండబోతోంది ఖానాపూర్ కని నోటీసులు కూడా జారీ చేశారు. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్? దేవి, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక గొడవల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో వాయిదా వేశారు. కౌన్సిల్ హాల్లో కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే నిరసనలకు దారితీసింది. కౌన్సిల్ బయట కార్యాలయం వద్ద బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆందోళన చేయడం, పోలీసులు లాఠీ జులిపించారు, ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే కౌన్సిల్ హాల్లో జరిగిన గొడవ ఏదైతే ఉందో దాని కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు నోటీస్ బోర్డులో జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ మున్సిపల్కి సంబంధించిన ఎన్నిక ఈరోజు జరగాల్సి ఉండగా అది వాయిదా వేసినట్టుగానైతే అధికారులు ప్రకటించారు. అలజడి సృష్టించడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం రేపటికి అనగా 5/4/2026 ఆదివారం నాటికి వాయిదా వేసినట్టుగా
నోటీస్ బోర్డులు ఖానాపూర్లో అంటించడం జరిగింది. కాసేపటి క్రితం వరకు ఉద్రిక్తతలకు దారితీసింది. కౌన్సిల్ హాల్లో బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లతో పాటు నేతలు సైతం రావడం జరిగింది. ఒక కౌన్సిలరు ఏదైతే హై బీపీతో కింద పడిపోవడంతో ఆమెను 108లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఇదే కౌన్సిల్ హాల్లో జరిగింది గొడవ. ఇక్కడ ఒక్కొక్క పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లకు సంబంధించి ఏ పార్టీ సంబంధించిన వాళ్ళ కోసం వాళ్ళకి అంటించారు. ఈ బోర్డు పెట్టిన ప్రదేశంలో ఆ కౌన్సిలర్లు ఉండాలి. ఖానాపూర్ మున్సిపల్ సంబంధించి 12 వార్డులు ఉండగా 12 వార్డుల్లో బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు 4 గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు 3 గెలిచారు. ఇండిపెండెంట్ 1 గెలిచారు. ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే వేణుగోపాల్ దరఖాస్తు చేసుకోగా కాంగ్రెస్ బలం ఇండిపెండెంట్తో కలిపి 5గా ఉంది. బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఏకమై మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక చేతులు లేపే క్రమంలో గొడవ జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఒకరు చైర్మన్ ఒకరు వైస్ చైర్మన్ కోసం చేతులు లేపుతున్న క్రమంలో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కొంత గొడవ చేశారు. అయితే ఈ క్రమంలో తామంతా చేతులు లేపాము, కానీ ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అడ్డుకున్నారంటూ ఏదైతే కౌన్సిలర్లు బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ప్రకటించారు. ప్రస్తుతం అయితే ఇవి ఈ రోజుకు మట్టుకు ఎన్నిక రేపటి వాయిదా పడింది. ఈ రోజు నిర్వహించాల్సిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వాయిదా పడింది. ఏదైతే కౌన్సిల్ హాల్లో జరిగిన గొడవ నేపథ్యంలోనే వాయిదా వేశారు. కౌన్సిల్ బయట ఏదైతే మున్సిపల్ కార్యాలయానికి చొచ్చుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీ జులిపించారు, లాఠీకి పని చెప్పారు, స్వల్ప లాఠీ చార్జ్ సైతం చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జి కింద పడిపోవడం జరిగింది. దీంతోపాటు రేపు బీఆర్ఎస్ ఖానాపూర్ బంద్కు పిలుపునిచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ ఏకమై పీఠాన్ని దక్కించుకోవడం కోసం సర్వ ప్రయత్నాలు చేశారు. కానీ చేతులు లేపే క్రమంలో కౌన్సిల్ హాల్లో జరిగిన గొడవ కారణంగా ఉద్రిక్తతల కారణంగా లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపు జరగనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు అయితే కాసేపటి క్రితమే కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. కొద్దిసేపటి క్రితం వరకు ఒక టెన్షన్ వాతావరణం ఖానాపూర్ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. బీజేపీకి సంబంధించిన ఒక కౌన్సిలర్ స్పృహ తప్పి పడిపోయింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మనకు అందుబాటులో ఉన్నాడు. ఏంటి సార్, ఖానాపూర్ రేపు సజావుగా జరుగుతుందా ఏంటి మీరు ఇప్పుడు మేమైతే ప్రశాంతంగా ఉన్నాము. ఎన్నికల ప్రక్రియ కూడా ప్రశాంతంగానే నడిచింది. ఈ ప్రక్రియను పూర్తిగా ఫెయిల్యూర్ చేయడానికి ఎమ్మెల్యే అక్కడ ఉండి, ఆయన ఓటర్, లోపలేమి ఎమ్మెల్యే కాదు, నీకు ఒక ఓటు ఇచ్చిర్రు వేయడానికి. ఆ ఓటును ఉపయోగించకుండా అధికారుల మీద నువ్వు దౌర్జన్యం చేసి టేబుల్ను కొట్టి